Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అడ్డర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన మాధవిరెడ్డి గారు. ముఖ్యంగా లైఫ్లో అయినా ఉండొచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్ ఎలాంటి సిలబస్లో సబ్జెక్ట్లో అయినా సరే కొన్ని ఫార్ములాస్ అనేవి మనల్ని స్పీడప్ చేస్తాయి రిజల్ట్ చేరుకోవడానికి, గోల్ రీచ్ అవ్వడానికి. అలాంటి ఫార్ములా గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. హాయ్ మ్యామ్. హలో అండి. మ్యామ్, ఒక ఫైనాన్షియల్ ప్లానర్గా మీరు చెప్తూ ఉండండి, చాలామంది మీ స్టూడెంట్స్కి కానీ ఈవెన్ మాకు కానీ ఆన్ ప్లాట్ఫామ్స్, ఆన్ మీడియా ఈ పని చేయడం ద్వారా మనం గోల్కి ఇమీడియట్గా రీచ్ అవుతాము. ఈ ఫార్ములా నేను అప్లై చేస్తే నాకు రిజల్ట్ ఇంత ఫాస్ట్గా వస్తుంది. సో ఇది అంటే టెక్నికల్గా కానీ ఈవెన్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ పరంగా ఇవన్నీ ఎప్పుడు కూడా మ్యాథ్ ఎప్పుడు వర్క్ అవుతుంది. సో అలాంటి ఒక ఫార్ములా ఏదైనా ఉందా మ్యూచువల్ ఫండ్స్లో కానీ మార్కెట్స్లో కానీ మనం మంచి రిజల్ట్ చూడడానికి? షూర్ అండి. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో మార్కెట్స్ ఇంత వాలటిలిటీ ఉండేటప్పుడు ఆల్మోస్ట్ అంటే అందరూ ఏమనుకుంటారంటే అమ్మో ఇంత పడిపోయింది, 10% కరెక్షన్ అనేది చాలా కామన్ అండి మార్కెట్లో. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకైతే 10% అనేది నథింగ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రావచ్చు 10% కరెక్షన్. మీరు ఇయర్లో ఏ ఒక్క టైంలో అయినా 10% కరెక్షన్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అలానే మీకు 30%, 60% కరెక్షన్ ఎవ్రీ 5 to 7 ఇయర్స్లో జరుగుతుందండి. ఎవ్రీ 5 ఇయర్స్కి 30%, 60% ఓవరాల్గా అంటే ఆ పర్టికులర్ ఏ ఇయర్లో అయినా జరగవచ్చు. ఇప్పుడు లాస్ట్ టైం మనకి కోవిడ్లో జరిగింది కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఈ 7 ఇయర్స్లో ఎప్పుడైనా రావచ్చు. సో మరి దీనికి మనం ఎంత ప్రిపేర్డ్గా ఉండాలి, ఏ విధంగా మనము డైవర్సిఫై చేసుకోవాలి, ఎలాంటి రూల్ మనము పాటించాలి, సో దాని గురించి ఒక మనం చేస్తున్నామండి. సో దీన్నే మనము 7-5-3-1 రూల్ అంటాం. 7-5-3-1 అంటే 7 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే 7 ఇయర్స్ అని. మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ఒక 7 ఇయర్స్ అయినా మినిమం ఉండాలండి. ఉంటే మీకు ఎలాంటి రిస్క్స్ అయినా, ఇప్పుడు మీకు 10% రిస్క్ రావచ్చు, మేబీ ఫ్యూచర్లో 20% కరెక్ట్ అయిపోవచ్చు మార్కెట్, మేబీ 30% కూడా కరెక్ట్ అయినా సరే మళ్ళీ మీకు అంతా కూడా రిస్క్ మేనేజ్మెంట్ అనేది జరిగిపోతుంది. బికాజ్ ఆఫ్ ద టైం తగ్గుతుంది, పెరుగుతుంది. కాబట్టి ఫైనల్గా మీరు 7 ఇయర్స్ కానీ మార్కెట్లో ఉన్నట్లయితే ఎలాంటి రిస్క్నైనా అది మేనేజ్ చేయగలుగుతుంది. సో మార్కెట్స్ క్యాన్ గివ్ ద సేమ్ 15% మనం CAGR ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది మీకు రావాలి. ఈ ఒడిదుడుకుల్లో కూడా మనకి ఆ పర్సంటేజ్ రిటర్న్ రావాలి అంటే మీరు 7 ఇయర్స్ ఉండాలి. అంతేగాని మీరు ఇలా 10%, 20% కరెక్ట్ అవ్వగానే ఇదే మార్కెట్ అని మీరు వెళ్ళిపోయారు అనుకోండి, యూ విల్ మిస్ అవుట్ ద ఆపర్చునిటీ అండ్ ద ఛాన్స్ అనమాట. సో ఇది ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్లో బాగా SIP ద్వారా చేసే వాళ్ళకైతే బాగా వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుందండి. సో అందరూ ఇప్పుడు SIPs చేస్తున్నారు. సో SIPs చేసే వాళ్ళందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి మార్కెట్ కరెక్షన్స్లో బయటకు వెళ్ళిపోకుండా స్టే ఇన్వెస్టెడ్, డోంట్ గెట్ ప్యానిక్, డోంట్ సెల్, డోంట్ స్టాప్ SIPs, కంటిన్యూ విత్ అట్లీస్ట్ 7 ఇయర్స్. సో మీరు ఏవైతే ఇప్పుడు చూస్తున్నారో ఇవన్నీ కూడా మీకు రిస్క్ మిటిగేట్ అనేది జరిగిపోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రూల్, స్టే విత్ 7 ఇయర్స్. నెక్స్ట్ రూల్ ఏంటంటే 5. మనం ఏంటంటే 5 కేటగిరీస్లో ఉండాలండి. అంటే కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం తీసుకొని వెళ్ళి మిడ్ క్యాప్, లేదంటే మొత్తం అమౌంట్ స్కీమ్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర స్మాల్ క్యాప్సే ఉంటాయి. కొంతమంది అన్నీ కూడా ETFsే. ఇలా ఏంటంటే మీకు ఏ కేటగిరీ నచ్చితే అందులో 50-60% అమౌంట్ అంతా కూడా ఆ కేటగిరీలోనే పెట్టేస్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీరు బెస్ట్ 5 కేటగిరీస్ లైక్ గ్రోత్ స్టాక్స్, వాల్యూ స్టాక్స్ ఉన్న లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్లో పెట్టొచ్చు. తర్వాత స్మాల్ క్యాప్స్లో ఇంకొంచెం హయ్యర్ రిటర్న్స్ కోసం స్మాల్ క్యాప్స్లో పెట్టొచ్చు. అలానే ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఒక గ్లోబల్ ఫండ్ని యాడ్ చేసుకోండి, ఒక మల్టీ అసెట్ ఫండ్ని యాడ్ చేసుకోండి, డెట్తో ఉన్న ఒక ఈక్విటీ అండ్ ప్లస్ అగ్రెసివ్ డెట్ని యాడ్ చేయండి. సో ఇలాంటి కేటగిరీస్ కానీ మీరు అట్లీస్ట్ స్ట్రాంగ్ కేటగిరీస్ ఒక 5 కేటగిరీస్ అనేవి మీకు సూటబుల్ అయ్యేవి మీరు మెయింటైన్ చేయండి. దట్ విల్ బీ వర్క్స్ వెరీ వెల్ ఫర్ దిస్ రూల్. అండ్ థర్డ్ వన్ ఏంటంటే 3 సినారియోస్ వస్తాయండి ప్రతి ఒక్కరికి ఈ ఇన్వెస్ట్మెంట్ సైకిల్లో. అది మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఫస్ట్ ఏంటంటే మీకు డిసప్పాయింట్మెంట్ వస్తుందండి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. ఎట్లా అంటే మీరు ఎందుకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, ఈ FDలో పెడితే 5%, 6% వస్తుంది, ఇందులో పెడితే డబల్ వస్తుంది అని చెప్పి మీరు వచ్చారు. సో అందరూ చెప్పిన విని మా వీడియోస్ అవి చూసి మీరు ఫైనల్గా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు 6% వచ్చింది. సో యూ విల్ గెట్ డిసప్పాయింట్. అరే ఏంటి నేను ఇంత అడ్వెంచరస్గా నేను కొంచెం నా ఇన్వెస్ట్మెంట్ స్టైల్ మారి నేను ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ కూడా ఇదే రిటర్న్ వచ్చింది అని. సో అప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? నెక్స్ట్ వన్ ఏంటంటే ఇరిటేషన్. అసలు 7% కాదు కదా, FD కన్నా తక్కువ రిటర్న్స్ వచ్చాయనుకో, హౌ డూ యూ ఫీల్? ఏంటి ఇంత ఇరిటేషన్ వస్తుంది, సార్ అక్కడ పెట్టుకున్నా బాగుండు, నేను కనీసం దానికన్నా బెటర్ రిటర్న్స్ వచ్చేవి అనేది. సో అలాంటి ఇరిటేషన్ మూమెంట్ కూడా వస్తుంది మీకు. థర్డ్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఏంటంటే ప్యానిక్.
అంటే మీరు పెట్టిన ప్రిన్సిపల్ కూడా తగ్గిపోతుంది. అంటే ₹1,00,000 పెడితే 80,000 అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్ మీకు బ్యాంక్ ఎఫ్డీలో రాదు, బట్ ఇక్కడ వస్తుంది. సో హౌ యూ ఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ 3 phases వేర్ యూ గెట్ డిసప్పాయింటెడ్, విల్ యూ గెట్ ఇరిటేషన్ అండ్ యూ గెట్ ప్యానిక్. ఈ సిచ్యువేషన్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని బట్టే మన నెక్స్ట్ ఈ గ్రోత్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ కాల్డ్ థర్డ్, అంటే 7 years అండ్ 5 కేటగిరీస్లో మనం ఉండాలి. ఈ 3 ప్యానిక్ స్టేజెస్ని మనం హ్యాండిల్ చేయగలగాలి ప్రాపర్గా. అండ్ ఫైనల్గా 1%, అంటే అట్లీస్ట్ ఎవ్రీ ఇయర్ మనము స్టెప్అప్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ 10% అయినా మనము, లేకపోతే 5%, మినిమం 1-2% అయినా మీరు స్టెప్అప్ చేసుకుంటూ వెళ్తే అప్పుడైతే కానీ మనకి ఏదైతే ఎస్ఐపిస్ చేస్తున్నారో మనం చెప్తున్న ఈ 7-5-3-1 రూల్ కానీ మీరు పాటించినట్లయితే డెఫినెట్లీ యూ అచీవ్ యువర్ గోల్. మన వెల్త్ క్రియేషన్ అయితే ఎన్ని మనకి ఒడిదుడుకులు వచ్చినా మార్కెట్లో, ఇలాంటి ట్రంప్ ఎఫెక్ట్ కానీ లేకపోతే బడ్జెట్ ఎఫెక్ట్ కానీ, మన దగ్గర కూడా పొలిటికల్గా చాలా మనకి అంటే సిస్టమాటిక్గా చాలా చేంజెస్ వస్తాయండి. అన్సిస్టమాటిక్ చేంజెస్ కూడా వస్తాయి. అంటే మ్యాక్రో లెవెల్లో, మైక్రో లెవెల్లో, కంపెనీ లెవెల్లో చేంజెస్ వస్తాయి. అలానే ఎకానమీ లెవెల్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మనదంతా గ్లోబలైజ్డ్ కాబట్టి గ్లోబల్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈక్విటీ అండి. మీరు ఎప్పుడైతే ఈక్విటీకి వచ్చారో ఇవన్నీ కూడా కామన్, బట్ వీటిని మీరు అన్నీ చెయ్యాలి అంటే ఇలాంటి రూల్స్ పాటించాలి. బట్ ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయండి, బట్ పాటించడం అయితే అయినో మీ ఎమోషన్స్ అన్నీ కూడా ఫియర్ కానీ గ్రీడ్ కానీ అన్నీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి. ఈక్విటీలో అయితే ఎంట్రీ చాలా ఈజీయేనండి, ఎవరైనా ఈక్విటీలోకి వచ్చేయచ్చు. బట్ హౌ యూ ఆర్ మేనేజింగ్, సర్వైవింగ్ ఇన్ దిస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే చాలా టఫ్ అండి. సో ఇలా మీ ఎమోషన్స్, మీ గ్రీడ్ ఇలాంటివన్నీ మీకు ఇంపాక్ట్ కాకుండా ఉండాలంటే బెటర్ యూ గో విత్ ఎక్స్పర్ట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అదే మా దగ్గరికి కానీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్తే మేమేదో మ్యాజిక్ చేస్తామని కాదు, ఇవి పాటిస్తాం అంతే. వాట్ ఎవర్ వీ ఆర్ సేయింగ్ దట్ వీ విల్ ఫాలో దట్. మీరు ఫాలో చేయాలంటే చాలా డిసిప్లిన్ కావాలి, ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండాలి, స్ట్రాటజిక్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవన్నీ చాలా కష్టం అండి. సో లేదు మేడం నేను ఇవన్నీ నేను చేయలేను అంటే బెటర్ యూ గో విత్ అన్ ఎక్స్పర్ట్, దెన్ దే విల్ హ్యాండిల్ ఆల్ యువర్ ఈక్విటీ జర్నీ ప్రాపర్గా ఇదంతా అయ్యేటట్టుగా చూస్తారు. వండర్ఫుల్ మ్యామ్. బట్ అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో అట్లీస్ట్ దాన్ని పర్ఫామ్ చేయగలిగి అప్లై చేయగలిగితే మన ఫైనాన్షియల్ డెఫినెట్లీ బాగుంటుందండి. మోర్ ఓవర్ రిజల్ట్ అనేది ఈజీగా వస్తుందండి, ఈజీగా వస్తుంది. బట్ ఆ రూల్స్ పాటించడం అనేది చాలా టఫ్. బట్ స్టిల్ దేర్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషనే కాదు, ఇలాంటి గైడెన్స్ కోసం మీరు ఈ ఎపిసోడ్ చూస్తూనే ఉండండి. అండ్ మరింత ముఖ్యంగా చెప్పాలంటే పర్సనల్ అపాయింట్మెంట్స్ కోసం మీరు డిస్ప్లే ఆఫ్ నెంబర్స్ కాల్ చేసి మ్యామ్ని మీట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.